కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని సిఐటియు ఆధ్వర్యంలో మేడే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు ఐలేశ్వరం మండల నాయకులు పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో మేడే సందర్భంగా లారీ యూనియన్ ఆఫీస్ నుండి వైఆర్సీ వరకు నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించి బాలాజీ చౌక్ సెంటర్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విశ్రాంతి ఉద్యోగి అంజిబాబు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అంగన్వాడీ యూనియన్ సభ్యులు కె సునీత, ఎన్ అమరావతి, పి నోకరత్నం, జె రాణి, పి దుర్గా సూర్యకుమారి మరియు ఆశా వర్కర్ యూనియన్ కె గంగా భవాని, సిఐటియు నాయకులు పిల్ల రాంబాబు, రౌతు సత్యనారాయణ, మాసా రామారావు, పెద్దవాటి గురయ్యమ్మ, గండి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వెనక్కి వెళ్ళండి. అందులో కార్మిక హక్కుల కోసం పోరాడతాం. కార్మిక ఐక్యత వర్తలాలి. కార్మిక ఐక్యత వర్తలాలి. కార్మికుల ఐక్యత వర్తలాలి. మంది ఆడపిల్లలు చెయ్యుడు చెప్పమని చెప్తులేదు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత కూడా దీన్ని కాపాడుకుని రావడం వస్తున్నారు. కారణం ఏంటంటే దీని మీద ఎంతో మంది నిఘా వేయడం జరిగింది. ఎంతో మంది ఇక్కడ పాకలు వేయడం కూడా ఈయనకు చూస్తే నిజంగా చెప్పాలంటే మన అంజీ గారు ఈవేళ కార్మికుల గురించి ఎంతో సేవ చేయడం జరిగింది. దీన్ని కాపాడడం నిజంగా అంజీ గారు మరి ఇలా ధన్యవాదాలు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ కారణం ఏంటంటే ఆయన చెప్తున్నాడు, ఒకటే చెప్తున్నాడు, ఒక సైనికుడు అది ఒక కార్మిక హక్కులకి ఒక నాయకులు నిర్ణయించింది సైనికుడు అన్నాడు. మరి అది మరి 12 గంటలు తినండి నాయకులు ఎంతో పోరాడి ప్రాణత్యాగాలు చేసి ఈవేళ అదే పని దినాన్ని ఈవేళ 8 గంటలు పని తీసుకురావడం జరిగింది. మరి అటువంటిది మరి బ్రిటిష్ పరిపాలనలో మరి కార్మికులకి ఆ బ్రిటిష్ తెల్లబారులో ఒడిలో శంకరున్న బిడ్డ తండ్రికి తెలుసు తప్ప మరి ఉయ్యాల్లో ఉన్న బిడ్డ తండ్రికి కూడా తెలియని పాపనకు పోలే. కారణం ఏంటంటే ఆ పని చేస్తుంటే ఆ బ్రిటిష్ వాళ్ళు కార్మికుల్ని ఆ బిడ్డ ఉయ్యాల్లో ఉన్న బిడ్డకి పాలు పెడుతుంటే కనీసం ఆ తెల్లబారులో ఈవేళ ఆ బిడ్డకు పాలు ఎక్కడికంట ఊటుకోళ్ళతో కూడా తల్లిన రోజులు ఉన్నాయి. మరి అటువంటిది ప్రాణసాగం చేసిన నాయకులు, ఒక సిఐటి నాయకులు ఎంతో మంది చనిపోయి మరి ఎంతో పోరాటాలు చేసి ఈవేళ ప్రధాన సంఘాలుగా ఈ నాయకులందరూ కూడా పోరాడి ఈ చట్టాన్ని 8 గంటల జీవాన్ని తీసుకొచ్చి ఈవేళ ఈ పరిచయాన్ని కల్పించడం జరిగింది. అనుకుని 2009 నుంచి కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైంలో సంక్షేమ బోర్డుని కూడా ఆవేళ కోడ జగన్ గారు తీసి ఆయన సొంతానికి ఓడుకోవడం జరిగింది. ఓడుకున్న తర్వాత సంక్షేమ బోర్డుని పక్కదావ పట్టించి ఒక అప్లికేషన్ లో పెట్టి పెట్టడం జరిగింది. కార్మికులందరికీ కూడా ఈవేళ ఉపాధి లేక ఈవేళ తిండికి ఇబ్బందులు పడి పనులకి ఇబ్బందులు పడి చాలా ఇబ్బందులు గురవడం జరుగుతుంది. ముందుగా నిన్న ఎలక్షన్ ముందు ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఏమండి కార్మిక సోదరులారా, ఇదే బాలోత్సవ సెంటర్లో మన డిప్యూటీ సీఎం గారు
పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, మీరు ఇప్పుడు వరకు ఇసుక మీకు అందుబాటులో లేవు కార్మిక సోదరులారా, మీకు పనిబాటులో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు సోదరులారా. సంక్షేమ బోర్డు దీన్ని పక్కదావ పట్టించి వేల కోట్ల రూపాయలు కూడా ఈవేళ వాడటం జరిగింది. సంక్షేమ బోర్డుని నేను అమలు చేస్తాను, నేను పెండింగ్ ఉన్న ట్రైన్లన్నీ కూడా రిలీజ్ చేస్తాను అని చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నన్ను అసెంబ్లీకి పంపించండి, నన్ను నెక్కించండి. మరి సంక్షేమ బోర్డు అమలు చేస్తున్నాడు ఆయన జ్ఞాపకం లేదా అని మేము అడుగుతున్నాం. ఒక సిఐటిగా, ఒక ప్రజా సంఘాలుగా కూడా మేము అడగడం జరుగుతుంది. సిఐటి నాయకులు ఒక నిమిషం, సిఐటి ఒక్క జరిగింది. మరి అటువంటిది ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి మీరు వివరణ ఇస్తే పవన్ కళ్యాణ్ గారిని అడిగారు, గారిని అడిగితే పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంక్షేమ బోర్డు అమలు చేయలేదా, సంక్షేమ బోర్డు రిలీజ్ చేయలేదా అని పవన్ కళ్యాణ్ గారికి తిరిగి అడగడం పరిస్థితి వచ్చిందండి. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక టికెట్ సీఎం గారికి ఆయనకి తెలదండి సంక్షేమ బోర్డు అమలు అయిందో అమలు అయిందో ఒక సీఎంకి తెలదా, ఆయన చేస్తారన్నప్పుడు మరి చేయాలి కదా, కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించాలి కదా అని మేము ఈవేళ మొత్తంగా ఒక మేలే జరుగుతుంది, ఒక సెలబ్రేషన్ జరుగుతుందంటే ఈవేళ కార్మిక హక్కుల రోజు, కార్మికులకు ఉపాధి కల్పించే రోజు. ఈవేళ 450 కోట్లు కూడా రద్దు చేయాలని కూడా మేము చూసి చేస్తూ ఉన్నాం. ఈవేళ